ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ చూసేస్తున్నాను. సినిమా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జస్ట్ ఓకే అన్నట్టుంది. ఆ సెకండ్ హాఫే సినిమాని కాపాడింది. సెకండ్ హాఫ్ మాత్రం బాగాలేకుంటే డిజాస్టర్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను వెళ్ళిపోదాం రా బాబు ఇంటికి, అవసరం లేదు అసలు ఈ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ ఎంటర్టైన్మెంట్, అవుట్డేటెడ్ యాక్షన్ బ్లాక్స్ వద్దురా బాబు అనిపించింది. అంత రొటీన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఓపిక పడితే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే రొటీన్ స్టోరీ అయిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. తమన్ బీజిఎం, శ్రీలీల ట్రాకు, ఈ మనసే అనే సాంగ్ మాత్రం ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి త్రూ అవుట్. మన సెకండ్ హాఫ్ బిగినింగ్ నుండి మన క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది సినిమా. అదే ఫస్ట్ హాఫ్లో మొత్తం దెబ్బేశాడు హరీష్ శంకర్. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత హరీష్ శంకర్ అయిపోయింది, హరీష్ శంకర్ పని అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ ఆయనని కాపాడింది. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ చేతిలో ఆయనని కాపాడింది. లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనని వేసుకునేవాళ్ళు ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ ఇరికిచ్చినట్టే అనిపించింది. అది పండలేదు. యాక్షన్ బ్లాక్స్, కామెడీ, ఎవ్రీథింగ్ ఏది కూడా అసలు సెట్ కాలేదు. రాశిఖన్నా క్యారెక్టర్ అయితే జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. తను ఎందుకు వచ్చిందో, తన క్యారెక్టర్ ఎక్కడ ముగిసిపోయిందో కూడా అర్థం కాలేదు. తన ప్లేస్లో వేరే ఏదైనా నార్మల్ యాక్టర్ని పెట్టుంటే బాగుండేది. యాక్ట్రెస్ని, తను హీరోయిన్ని పెట్టే క్యారెక్టర్ అయితే కాదు అది సినిమాలో. అండ్ హీరో చుట్టూ ఉండే 2-3 క్యారెక్టర్స్ కూడా అసలు ఎక్కడ మొదలయ్యా ఎక్కడ ముగించారో కూడా అర్థం కాలేదు. ఇక క్లైమాక్స్లో శ్రీలీలని, ఇది స్పాయిలర్ అని చెప్పొచ్చు, శ్రీలీల చనిపోతుంది. అది కూడా ఆ చనిపోయిన తర్వాత హీరో రియాక్షన్, ఎమోషన్ అది సరిగ్గా చూపించలేకపోయాడు హరీష్ శంకర్. సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం హీరో ఎమోషన్ను బాగా క్యాచ్ చేయలేకపోయాడు. ఆ సీన్ను మంచిగా తీయలేడు. కానీ వేరే డైరెక్టర్తో చూసుకుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి హరీష్ శంకర్ చాలా వరకు ఏమంటారు యాక్టింగ్ని బయటకు తీశాడు. ఎమోషన్ సీన్స్లో కానీ వేరే సీన్స్లో కానీ చాలా బాగా అద్భుతంగా చేయించాడు పవన్ కళ్యాణ్ గారితో. అండ్ సినిమాకి ప్లస్ పాయింట్ సాంగ్స్. ఓన్లీ 3 సాంగ్సే పెట్టారు. మెడబట్టుకునే అనే సాంగ్ అది తీసేశారు. సాంగ్స్ అండ్ బీజిఎం చాలా సూపర్గా ఉన్నాయి సినిమాలో మాత్రం. తమన్ విత్ ఇన్ 10 to 12 డేస్లో ఇంత అద్భుతంగా బీజిఎం ఇచ్చాడంటే అప్రిషియేట్ చేయాల్సిందే. చాలా అద్భుతంగా ఉంది బీజిఎం మాత్రం. అండ్ ఫస్ట్ హాఫ్లో మన హరీష్ శంకర్ కొన్ని డైలాగ్స్ రాశాడు. అవి చాలా అంటే ఎలా ఉన్నాయంటే సమయం సందర్భం లేకుండా ఆ డైలాగ్స్ వచ్చాయి. అవన్నీ కూడా భగవద్గీతని ఇన్స్పైర్ చేసుకుని ఉన్నట్టున్నాయి డైలాగ్స్. అవి డైలాగ్స్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయి కానీ ఏదైతే ఆ సిచ్యువేషన్లో చెప్పాల్సిన డైలాగ్స్ కాదు. అవి అయితే చాలా వరస్ట్గా అనిపించింది నాకు. రైటింగ్ ఈయన బాగా రాస్తాడు కానీ ఈ డైలాగ్స్ కూడా బాగున్నాయి కానీ ఆయన చెప్పి ఇచ్చిన సిచ్యువేషన్ ఆ డైలాగ్స్కు సూట్ కాలేదు. ఇదిగా ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఓకే పర్లేదు అన్నట్టుంది. మరీ డిసప్పాయింట్ అయితే చేయదు. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ సినిమా మాత్రం. అక్కడక్కడ ఓల్డ్ సాంగ్స్ 2-3 పడుతూ ఉంటాయి. అండ్ న్యూ సాంగ్స్ మన రీసెంట్ మూవీస్ నుంచి కూడా కొన్ని పడుతూ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో. అక్కడ బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా పర్లేదు, చూడొచ్చు సినిమా. కానీ ఏదైతే దురంధర్ 2తోని కాంపిటీషన్లో వచ్చింది కదా, ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి. న్యూట్రల్ ఆడియన్స్ దగ్గర నుంచి దురంధర్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత బాగుంది సినిమా మాత్రం దురంధర్ 2. అది కూడా నిన్న చూశాను. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి.